హాయ్ హలో వెల్కమ్ టు మీ మనిషి. యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి నర్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని హర్ష సాయి మోసం చేశాడని, తనపై అత్యాచారం చేశాడని ఆ యువతి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హర్ష సాయి పేదవారికి ఆర్థికంగా సహాయం చేస్తూ వాటిని ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి సామాజిక మాధ్యమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నాడు. అలాగే తన ఫాలోయర్స్ను పెంచుకోగలిగాడు. అతను ఎంతగా తన ఫాలోయర్స్ని పెంచుకోగలిగాడు అంటే, కొన్ని బెట్టింగ్ యాప్స్ అతన్ని అప్రోచ్ అయ్యి తమ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయమని అడిగేంతగా అతను తన ఫాలోయర్స్ని పెంచుకోగలిగాడు. అలాగే బెట్టింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేసి తన ఫాలోయర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. అలాగే తాను టాలీవుడ్లో కూడా మెగా అనే ఒక సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా టీజర్ వచ్చి 1 year అవుతున్నా కూడా దీనిపై ప్రస్తుతానికి ఏ విధమైన అప్డేట్స్ అయితే లేవు. ఇది ఇలా ఉంటే, కంప్లైంట్ ఇచ్చిన యువతి బొంబాయికి చెందిన ఒక ప్రముఖ మోడల్గా గుర్తించారు. ఆమె సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చింది. బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షోలో ఆమె నటించడం కూడా జరిగింది. తరువాత ఒక ప్రైవేటు పార్టీలో హర్ష సాయితో ఆమెకు ఒక పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఆమెకు దగ్గరై తనను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో ఆమెను నమ్మించి ఆమెకు కూల్ డ్రింక్లో మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేయటం జరిగింది. అత్యాచారం చేసే టైంలో కొన్ని నగ్నంగా ఉన్న ఫోటోలను, వీడియోలను అతను రికార్డ్ చేయటం జరిగింది. తరువాత డబ్బు కోసం ఆమెను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆమె డబ్బు ఇవ్వని పక్షంలో ఈ వీడియోలను బయట పెడతానని బ్లాక్మెయిల్ చేసేవాడని ఈ బాధితురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దీనిపై హర్ష సాయి తన వైపు నుంచి తన వాదనను ఇన్స్టాగ్రామ్ వేదికగా తనే హర్ష సాయిని ప్రేమించమని వెంటపడేదని ఆయన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియపరచడం జరిగింది. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసని, కొన్ని రోజుల తర్వాత నిజమేదని మీరే గ్రహిస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. ఆమె డబ్బు కోసం తనపై ఈ తప్పుడు కేసును బనాయించడం జరిగిందని ఆయన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియపరచడం జరిగింది. మరో కోణంలో చూస్తే ఈ మెగా సినిమాకి ప్రొడ్యూసరు మరియు హీరోయిన్ ఆ బాధితురాలే కావడం ఒక విశేషం. అయితే ఆ బాధితురాలు టీజర్ రిలీజ్ అయిన తర్వాత దానికి అమితమైన రెస్పాన్స్ రావడంతో ఆ సినిమా హక్కుల్ని తనకే ఇవ్వాలని చెప్పేసి హర్ష సాయి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అలాగే ఆ రైట్స్ నాకు ఇవ్వకపోతే నీవు నగ్నంగా ఉన్న ఫోటోలను నేను బయట పెడతానంటూ ఆమెను బ్లాక్మెయిల్ చేయటం జరిగిందని ఆ బాధితురాలు పేర్కొంది. ఇది ఫ్రెండ్స్ హర్ష సాయి గురించి. ఓకే, థ్యాంక్ యూ.